తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో సంచార విముక్త జాతుల దినోత్సవ వేడుకలు 2025 కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడిన వాటిలో ముఖ్యాంశాలు. ఇక్కడ ఉన్నవారిని వందల సార్లు కలిసిన 2002లో నా రాజకీయ ప్రస్థానం మొదలైనప్పుడు ఇక్కడ ఉన్న వారిని చాలా మందిని కలిశాను. సకల జనుల సమ్మెలో చిన్న చిన్న కులాలు ఎక్కువ ఐక్యంగా ఎక్కువ మీటింగ్స్ పెట్టాయి. ధైర్యానికి, సాహసానికి, త్యాగానికి కొదువలేని కులాలు సంచార జాతులు. తెచ్చుకున్న తెలంగాణలో నేను మొదటి ఆర్థిక మంత్రి అయ్యా. అప్పుడు ఈ కులాలు అన్నీ నా ఛాంబర్కి వచ్చాయి. అప్పుడున్న అధికారుడు నా రూమ్కి వచ్చి వాసన వస్తుంది సార్ అని అంటే, నా ఛాంబర్లో సెంటు వాసన వస్తుంది అంటే బాధపడేవాడిని. చెమట వాసన వస్తుంది అని చెప్పినందుకు సంతోషపడుతున్నా అని చెప్పిన నా కాన్ఫరెన్స్ హాలులో మన జాతులకు అంకితం చేసి అన్ని మీటింగ్లు పెట్టుకునే ఏర్పాటు చేశాను. ఇప్పటికీ కులం గుర్తింపు లేని జాతులు ఉండడం ఏమిటని కొట్లాడి కుల సర్టిఫికెట్లు ఇప్పించాను. 40 రోజుల పాటు అసెంబ్లీ హాలు నెంబర్ 1లో అన్ని కులాలతో సమావేశంలో నిర్వహించాను. వారి బాధలు అన్ని రాసుకుని రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరితో బీసీ కాంక్లేవ్ పెట్టాను. మన బ్రతుకులు మార్చాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అని దిశానిర్దేశం చేశాము. అక్కడి నుండి వచ్చినవే 250 రెసిడెన్షియల్ స్కూల్స్, కుల సంఘాల భవనాలు, 50,000 రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు మంజూరు చేయించాము. తెలంగాణలో చైతన్యానికి కొదవలేదు, కానీ ఎక్కడో లోపం ఉంది. దీనిని సరిచేసుకోవాలి, లేకపోతే ఇంకెన్నాళ్ళైనా మన బ్రతుకులు మారవు. నీ జాతి చరిత్ర నువ్వే రాసుకోవాలి. పాలకులు మీ మీద ప్రేమతో సమస్యలు తీర్చరు, మన ఓట్ల మీద ప్రేమతో చేస్తారు. ఆకలి దుఃఖం తెలిసిన వాడిగా పనిచేశా. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, పురుగుల అన్నం తిన్నవాడిని కాబట్టే సన్నబియ్యం పథకం తీసుకువచ్చిన. అణగారిన వర్గాలు ఆత్మగౌరవం కోల్పోతున్న జాతుల కోసం మన పోరాటం ఆపవద్దు. మనం అడుక్కునే దగ్గర కాదు, కోట్లాడి సాధించుకునే దగ్గర ఉండాలి. ఏ పదవిలో ఉన్నామని కాదు, మన జాతి కోసం ఏం చేశామనేది ముఖ్యం. నేను మీ వెంట ఉంటా. కో అంటే కో అంట ఈటెల.